కోదండరాం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పురోగతి ఉంటది, కొంత పని జరుగుతుంది వేగంగా అని కూడా మేము నమ్ముతా ఉన్నాం. ఇది దాని విషయంలో మా ప్రయత్నం అయితే నిరంతరంగా గత 6-7 నెలలు అయితే నిరంతరంగా కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అదే ఉధృతితో ఈ విషయం పైన పని చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. చాలా సూటిగా చెప్పాలంటే ఆశ ఆలోచన లేవు. క్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన, ఇవి లక్ష్యాల కోసము మేము కొన్ని లక్ష్యాలు ఎంచుకొని కొన్ని అంశాలను గుర్తించి వాటి కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎంచుకున్నటువంటి అంశాలలో ఆదివాసుల భూమి సమస్య, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ అంశము, కార్మికుల హక్కులు, ఇట్లాంటి అంశాలు కొన్నింటిని ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన, ఇవి లక్ష్యాల కోసము మేము కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలు వాటిపైన స్పష్టమైన తీర్మానాన్ని తయారు చేయాలని చెప్పి బాధ్యతలను కూడా అప్పచెప్పినాం. మేము కొన్ని లక్ష్యాలు ఎంచుకొని కొన్ని అంశాలను గుర్తించి వాటి కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎంచుకున్నటువంటి అంశాలలో ఆదివాసుల భూమి సమస్య, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ అంశము, కార్మికుల హక్కులు, ఇట్లాంటి అంశాలు కొన్నింటిని ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన, ఇవి లక్ష్యాల కోసము మేము కమిటీలు వేసుకున్నాం.